విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు 35వ వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ రావు జన్మదిన వేడుకలు బుధవారం స్థానిక నాయకుడు గుజ్జు సురేష్ ఆధ్వర్యంలో గాజుల వీధిలోని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వెల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ స్వచ్ఛందంగా పార్టీ నాయకులు విచ్చేసి నా జన్మదిన వేడుకలు జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు. అటు రాజకీయం ఇటు వ్యాపారంలో నా అభివృద్ధికి కృషి చేసిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. రాబోయే రోజుల్లో వీరందరి రుణం తీర్చుకునేందుకు తన వంతుగా బాధ్యతగా పనిచేస్తానన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని వార్డులోని టీడీపీ నాయకులతో పాటుగా కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనే మాఫియాలు నాలాంటి అంటే బీసీలని వెనకబడిన తరగతుల్ని రాబోయే యువతని ఎటువంటి నిస్వార్థంగా అంటే ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ట్రాన్స్పరెన్సీ రాజకీయం చేయాలని స్వచ్ఛమైన రాజకీయ నాయకుల్లా అంటే రాజకీయ నాయకుల కాదు స్వచ్ఛమైన నాయకుల్లాగా నాలాంటి వాళ్ళందరూ నాయకులుగా తీర్చిదిద్దడాలని నాకు ఒక పదవి అలంకరణ చేసి అనతికాలంలోనే నన్ను రాజకీయంగా ఓ రెండో బయట ఎక్కించిన మహానుభావులు మా గురుగారు శ్రీ సీతారాం సుధాకర్ గారు జన్మదిన వేడుకలు రావడం నిజంగా నాకు ఆనందదాయకంగా ఉంది. అలా ఇండిపెండెంట్ గా 3,000 మెజార్టీతో గెలిచిన నాయకుడు మీ అందరి ఆశీస్సులతో మా ఇంకో సీనియర్ నాయకుడు కార్పొరేటర్ గారు మా చారి గారు మరియు గౌరీ గారు మరియు ఇతర ముఖ్య నాయకుడు మా రెడ్డి గారు కానీ మంగరాజు గారు కానీ సురేష్ మంగళ మా తండ్రి పిల్లమ్మ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. దివ్యాంగులకు ముఖ్యంగా మీకు సరస్సు వచ్చి అందరూ కూడా ప్రణామం చేస్తున్నాం. మీరు తెలంగాణ సురేష్ వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు మీరు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనం రాజకీయాల్లో మాట్లాడుకోవట్లేదు. మన అందరికీ సౌభాగ్యంగా ఉండే మన వెల్లూరి భాస్కర్ గారికి నిండు ఆరోగ్యంతో పడుకోగలని ఆయన జన్మదిన వేడుకలకి మా అందరం కూడా ఆయనకు ఆశీస్సులు అందించాలని మీ అందరికి కూడా ఆయన ఈ సహాయం చేయాలనే ఒక తలంపు భావన ఉండడం కూడా మంచి కార్యక్రమంగా అందరం భావించి ఆయనకి నాతో పాటు మీ దీవెనలు కూడా ఆయనకు ఉండాలని చెప్పి మీకు ఈ నిత్యావసర వస్తువులు కూడా మీకు అందజేయడానికి నన్ను కూడా ఇక్కడ పిలిచారు. నాతో పాటు మా కార్పొరేట్ మన చౌరి గారు కానీ మిగతా సభ్యులు కానీ అందరూ ఇక్కడికి వచ్చారు. సో మీ అందరూ కూడా శుభాకాంక్షలు.